విజయవాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మహిళా అధ్యక్షురాలు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మహిళా కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంతోనే మహిళా సాధికారత పోయిందన్నారు మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కూటమి ప్రభుత్వంలో ఏ మహిళకు న్యాయం జరగడం లేదని, మహిళలపై, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్నారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. జగన్ గారు గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు మనకి మహిళలకి సాధికారత కానీ మహిళ అభివృద్ధి కానీ జరగడం అన్నది మనం చూసాం. ఏ రోజైతే జగనన్న గవర్నమెంట్ పోయిందో ఆ రోజు నుంచి మహిళా సాధికారత అన్నది పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో కుట్టుపడింది, భద్రత కుట్టుపడింది. ఈరోజు ప్రతి ఒక్క మహిళ సొంతింటి కళ నెరవేరాలి, ప్రతి ఒక్క మహిళకి సొంతిల్లు ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటు భూమి ప్రతి ఒక్క మహిళ పేరున ఉండాలని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మనందరి మహిళలకి పెద్దపీట వేసి ఆర్థికంగా, అలాగే చట్టసభల్లో కానీ ఏ పోస్టుల్లో కానీ ఒక ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించి వాళ్ళకి సొసైటీలో ఒక స్థానాన్ని ఇచ్చి ఆర్థికంగా కూడా నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అటువంటి సువర్ణ పాలన ఖచ్చితంగా మనకి మళ్ళీ రావాలి అంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల పర్వంలో మనం అందరం కూడా పడి మోసపోయాం, అవునా కాదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల్ని కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ ఇస్తా అని చెప్పడంతో సహజంగా ఏంటంటే ఒక ఆలోచనలో పడతారు, ఒక డైలమాలో పడి మరి కొంత తప్పటడుగు వేసినటువంటి వైనం ఈ రోజున రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఒక్క పథకం రావట్లేదు, వాలంటీర్ ఇంటికి రావట్లేదు, అవునా కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, కూటమి పార్టీ పరిపాలనకి ఏదన్నా తేడా చెప్పాలంటే పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మహిళలకు జరుగుతున్న అన్యాయం కనుక చెప్తేనే జనాలందరికీ అర్థమైపోతుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని చెప్పండి. గత 5 సంవత్సరాలు ఏ పథకమైనా, ఏ కార్యక్రమం చేసినా మహిళలు ముందుండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఈరోజు అలాంటి పరిపాలన ఉందా? ఈరోజు మీరందరూ గారు చూసే ఉంటారు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 4-5 సంఘటనలు చిన్న పిల్లలు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అలాంటి పిల్లల మీద అగాత్యాలు చేసిన వాళ్ళందరూ కూడా కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు.